అనంగా ఒక ఊరు ఉన్నదట. ఆ ఊర్లో ఒక శెట్టి ఒక 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 వ్యాపారస్తుడు ఉన్నాడు. అయితే ఆయన ఇంట్లో ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక పని అయిన ఉన్నాడు. ఆయన ఒక్కడున్నాడు. ఆ రోజు భార్య పిల్లలు ఎటో ఊరికి పోయినరు. ఒక పని అయిన మాత్రం ఇంట్లో ఉన్నారు. అయితే ఆయనకు సడ్డకుడు అంటే వాళ్ళ మరదలు భర్తనో లేకపోతే వాళ్ళ వదిన భర్తనో వాళ్ళ ఇంట్లో మామిడి చెట్టు ఉన్నదట. మంచి పండ్లు అంటే ఇక గుమ్మ 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 వాసన వచ్చే పండ్ల చెట్టు ఉన్నదట. అయితే ఆయన 2 పండ్లు పంపించిండట ఈయనకు. చెట్టుకి వాళ్ళ సడ్డకుడు 2 మామిడి పండ్లు పంపించిండట. పంపిస్తే ఆ 2 మామిడి పండ్లు తినాలి. పని ఆయనకు చెప్పిండట, అరే మంచిగా ఉంటాయి వేయరా, మంచిగా పప్పు వేయి, ఆవకాయ వేసుకొని మంచిగా మామిడి పండ్లు పంపిండు కదా, అవి వేసుకొని తిందాం అని చెప్పి ఆయన బయటకు పోయినాడు. ఏదో పనికి ఒక షాపో గీపో ఏమన్నా ఉండొచ్చు పోయినాడు. పోయినాక ఆయన పనివాడు ఉన్నాడు కదా, మంచిగా అన్నం చేసిండు, పప్పు చేసిండు, ఆవ ఉన్నది, పెరుగున్నది, అన్నీ సిద్ధం చేసి పెట్టిండు. ఇక వస్తాడు కదా అని చెప్పి మామిడి పండ్లు కూడా అక్కడ పెట్టిండు కడిగి. మామిడి పండ్లు అక్కడ పెట్టంగానే ఇక ఆయనకు ఆ పని ఆయనకు తినాలనిపిస్తున్నది. ఈ శెట్టి గారికి ఎందుకో లేట్ అవుతున్నది, తినాలనిపిస్తుంది. ఎట్లయినా నాకు 2 ముక్కలు ఇస్తాడు కదా అని చెప్పి ఏం చేసిండట, ఒక పండు కట్ చేసిండు. పండు కట్ చేసి 2 ముక్కలు తిన్నాడు. ఇక తిన్నాడు కానీ ఆ రుచి తెలిసిన తర్వాత ఇంకా తినబుద్ధి అవుతుంటుంది కదా, మళ్ళీ 2 ముక్కలు తిన్నాడు. ఇట్లా 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 ఒక పండు మొత్తం కోసిండు, పండు మొత్తం తిన్నాడు. ఇక మనసులో పడతలేదు, ఇంకా ఇంకా తినాలనిపిస్తుందట. అంత మధురంగా ఉన్నాయట పండ్లు. ఇంకా తినబుద్ధి అవుతుందట, ఇంకా తినబుద్ధి అవుతుందట. శెట్టి గారికి ఏదైనా చెప్పదంతి అని చెప్పేసి ఏం చేసిండట, ఇంకో మామిడి పండు కూడా కట్ చేసుకొని మొత్తం తిన్నాడట. 2 మామిడి పండు తినేసిండట. ఆ పిక్కలను ఆ తొక్క పక్కకు పెట్టిండు. శెట్టి గారు షాప్ బంద్ చేసి ఇంటికి బయలుదేరాడు. కొంచెం మామిడి పండ్లు వేసుకొని అన్నం తినాలి, కడుపు నిండా తినాలి వాళ్ళు అని అనుకుంటూ పాపం వస్తుండేది. వస్తుంటే దారిలో ఒక సాధువు కనపడ్డాడు, ఒక సన్యాసి. సాధువు కనబడితే అయ్యా నమస్కారం చేసిండట శెట్టి. నమస్కారం చేయంగా, ఎవరయ్యా మీరు, ఏ ఊరు అది అంటే, మాది ఈ ఊరు కాదు నాయన, వేరే ఊరు, ఇట్లా కాళ్ళు నడకని ఇట్లా పోతున్నా, ఎవరింట్లో ఇంత భిక్ష దొరుకుతుందేమో అని చూస్తున్నా అన్నాడు. అనగానే శెట్టి అన్నాడు, అయ్యో మా ఇంటికి రండి, అంతకన్నా భాగ్యం ఏమున్నది, మా పని ఆయనకు చెప్పినా ఉంటాయి ఏమన్నా, అందులో మా సడ్డాకుడు 2 మామిడి పండ్లు పంపించిండు, అవి వేసుకొని మంచిగా కడుపు నిండా తిందాం రండి అని అన్నాడు. అనగానే శెట్టిను ఆ సాధువు ఇంటికి వచ్చిండు. ఇంటికి రాగానే సాధువు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చిండట. ఈ శెట్టి కూడా కాళ్ళు కడుక్కుండట. లోపలికి వచ్చి ఇక పని నేను పిలిచి, ఒరేయ్ మల్లన్ననో ఇల్లన్ననో అని పేరు, మరి మల్లన్న మామిడి పండ్లు కట్ చేయరా, మంచిగా అన్నం తిందాం, సాధువు గారు కూడా వచ్చిర్రు, మా ఇద్దరు కొద్ది మేము తిన్న తర్వాత నువ్వు తిను అని చెప్పిండట. అంటే సరే అయ్యగారు, కానీ ఈ మామిడి పండ్లు కట్ చేద్దామంటే అంటే ఏదన్నా ఒక ప్లాన్ చేయాలి కదా, మామిడి పండ్లు లేవు. 2 మామిడి పండ్లు తిన్నాడు, తొక్కను ఆ పీచులే పక్కకు పెట్టిండు, కనబడకుండా పక్కకు పెట్టిండు. మామిడి పండ్లు అంటే గజ్జుమన్నాడు మనోడు. ఎక్కడి నుంచి తెచ్చేయాలి, అప్పుడు ఆరాటానికి తింటి, ఇప్పుడు తిన్నా అని తెలిస్తే ఎంత తిడతాడో, కొట్టనే కొడతాడు ఇక మీద పడి. అవి మళ్ళీ వాళ్ళ సడ్డకుడు పంపించిన మామిడి పండ్లు అని చెప్పి ఏం చేసిండట, కత్తి సాంలేదు, ఆ కత్తితోటి కట్ అయితే లేదు అయ్యగారు, నాకేమో సాంబట్ట రాదు, నా చేయి నొప్పి ఉన్నది అని చెప్పిండట. అయ్యో అదెంత భాగ్యం రా, నువ్వు ఒడ్డన వేసావు, నేను కత్తి సాంబట్టుకొస్తా, ఈ కత్తి తీయ అన్నాడు. అనగానే కత్తి తీసుకొని ఇంటి వెనకకు పోయింది. ఇంటి వెనకకు పోయి ఓ బండకేసి బర్ర బర్ర రాస్తున్నాడు. కత్తిని సన్నగా నున్నగా చేస్తున్నాడు అన్నట్టు. ఈ పనివాడు ఏం చేసిండట, ఆ పీచులు ఆ మట్టిలో పొక్క తీసి అందులో వేసి మీద నుంచి ఆయన మట్టి కప్పేసిండట, కనబడకుండా మట్టి కప్పేసిండట. ఆ శెట్టి గారు పాపం సాంబడుతూనే ఉన్నాడు కత్తిని. ఈ పనివాడు సాధువు దగ్గరికి వచ్చిండట. అయ్యా అయ్యా ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు అని అడిగిండు. అనగానే ఇట్లా వేరే ఊరైన ఆయన, ఇక్కడ నుంచి పోతుంటే మీ అయ్యగారే నన్ను ఇంటికి రమ్మన్నాడు, భోజనం పెడతానడు, ఏదో మామిడి పండ్లు అన్నాడు, భోజనం పెడతానంటే, ఆహా మీతోటి కూడా అన్నాడా, ఇట్లా మస్తు మందిని పట్టుకొస్తాడు అయ్యగారు, సాధువు గారు పట్టుకొచ్చి భోజనం పెడతా అని చెప్పి భోజనం మీద కూర్చోబెట్టి 2 చెవులు కోస్తాడు అని చెప్పిండట. అయ్యో అదేందిరా, అదేం బుద్ధిరా నాయన, మీ సెట్టికి గదేం బుద్ధిరా అంటే,
అబద్ధమైతే చూద్దురు రండి. ఒక కత్తి సాంబడుతున్నాడు చూడండి ఇంటి వెనక. లేకపోతే ఆయనకి భోజనానికి వచ్చిన టయానికి ఆ కత్తి సాంబట్టుడు ఎందుకయ్యా ఇప్పుడు? కత్తి సన్నగా చేస్తున్నాడు అంటే 2 చెవులు కస్సున కోసేస్తాడు అన్నట్టుగా. నొప్పి తెలియకుండా చెవులు కోసేస్తాడు మాయగారు. మా శెట్టి గారి గొప్పతనం అది. అనగానే ఈ సాధువు గచ్చుమన్నాడట, నీ భోజనం వద్దు, నీ మామిడి పండ్లు వద్దు, నా చెవులు నాకు కావాలి అని ఒకటే పరుగు పెట్టిండట. పరుగు పెట్టంగానే ఆయన సాధువు గారు అని వీడు పనుడు పిలుస్తున్నాడు. ఏదో ఇట్లా పోతున్నట్టు శెట్టి గారికి తెలియాలి కదా. సాధువు ఉరుకుతున్నాడు. సాధువు గారు అని పనుడు పిలుస్తున్నాడు. ఇంతలోకి శెట్టి గారికి ఈ విషయం వినొచ్చింది. ఏమైందిరా, ఏందేమో సాధువు అంటున్నావు అంటే, సాధువు గారు మన మామిడి పండు తీసుకొని ఉరుకుతున్నాడు అయ్యగారు. నీ సడ్డకుడు ఇచ్చిన మామిడి పండ్లు 2 పండ్లు పట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఇక్కడి నుంచి. ఉరుకుతున్నాడు. నేను ఇటు వడ్డిద్దామని చూసే వరకు ఆయనతో 2 పండ్లు తీసుకున్నాడు. ఒకటే ఉరుకుతున్నాడు. అనగానే ఆయనతో శెట్టి ఏం చేసిండట, ఆ కత్తి అట్లే పట్టుకొని సాధు వెంబడ పరుగు పెట్టిండట. శెట్టి ఏంటంటే పాపం భోజనం చేయకుండా పోతుంది కదా సాధువు గారు అని చెప్పి శెట్టి ఉరుకుతున్నాడు. కాకపోతే కత్తి ఎక్కడ పెడదామన్న ఆలోచన లేదు. కత్తి పట్టుకొని పోతున్నాడు. ఆ ఆ సాధువు ఏమో వెళ్ళిపోతున్నాడు. శెట్టి ఏమంటుండు, ఒకటన్నది తిందంటే పండు 2 పండ్లు ఉన్నాయి కదా పాపం. అయితే 2 పండ్లు పట్టుకొని పోతున్నాడు అని చెప్పి ఒకటన్నీయండి అని చెప్పి శెట్టి గారు అరుస్తున్నాడు. సాధువు ఏమనుకుంటుండు, ఒక్క చెవు కట్ చేసుకుంటా అంటుండేమో. వామ్మో, నేను నీకు ఒకటి నాయనా, నేను 2 ఇయ్య, 2 నేనే పట్టుకొని పోతా అని చెప్పి సాధువు ఉరుకుతున్నాడట. శెట్టి ఏమో ఒకటన్నీయండి అని శెట్టి గారు ఉరుకుతున్నాడు. ఇట్లా సాధువు ఊరు దాటిపోయిందట. శెట్టి ఉరికి ఆయనతో మళ్ళీ వెనుకకు వెళ్ళొచ్చిండట. వెళ్ళొచ్చి ఆయనతో పానవంతో చెప్పిండట, 2 పండ్లు ఆయనేంద్ర పొద్దుటి నుంచి ఆశపడుతున్నా నేను తిందామని. ఆయన సాధువు ఎత్తుకపాయే. కానీ అన్నం అయితే చేసినావు కదా, అన్నం పెట్టు, ఇక తిందాం, ఇక నువ్వు కూడా పెట్టుకోరా అని చెప్పి ఆయనతో ఇద్దరు కలిసి ఆ వట్టి అన్నమే తిన్నారట. ఇక భూమిలో వాతిండు కదా. ఈ పానవానికి ఆ రోజు గండం తప్పిపోయింది. ఉపాయంతో ఆ రోజు గండం తప్పిపోయింది. ఇక చెట్లు దానికి ఆ పీచులు భూమిలో వేసిండు కాబట్టి అవి ఎప్పటికన్నా పెద్దగా అవుతాయి. అవి పండ్లు అయితే వాళ్ళు తింటారు కావచ్చు. అత కంచికి మనం ఇంటికి